ఇదంతా మొత్తం ఈ కోల లాగా కోల షేప్ లో చేసి ఏదైనా మనం అంటే ఐడెంటిఫై గిఫ్టింగ్ కి కూడా చాలా గిఫ్ట్లకు తయారు చేస్తున్నాం మేడం. ఇటువంటి వస్తువులన్నింటి కూడా విక్రయిస్తున్నాము. అదే విధంగా ప్లాస్టిక్ ఈరోజు రేపు గుళ్ళకు వెళ్తుంటే బాస్కెట్ వెళ్తుంటే ఏంటంటే ప్లాస్టిక్ బుట్టలు తీసుకెళ్తున్నారు. ప్లాస్టిక్ దాన్ని తీసుకెళ్ళి ప్లాస్టిక్ దానిలోనే పండ్లు పొలాలు దానిలోనే పెట్టుకుంటున్నారు. అది అనారోగ్యం అని తెలిసి కూడా అవే వాడుతున్నారు. దానికి ఇంకా ఈ ఎదురుతో తయారు చేసినటువంటి కొబ్బరికాయ కానీ పండ్లు కానీ అన్నీ పెట్టుకొని ఈ పూజా బుట్టిని వాడడానికి ఈ యొక్క వస్తువును తయారు చేయడం జరిగింది. చాలా బాగుంది. ఇది ఎంత కాస్ట్ అండి? ఇది 400 మేడం. ఇప్పుడు ఇళ్లలో కానీ బైక్ స్థలాలు లేని వాళ్ళు మరి ప్లాస్టిక్ తెచ్చి చెట్లు పెట్టి బాల్కనీలో తయారు చేస్తుంటారు మేడం. ఆ ప్లాస్టిక్ గుండెలను తయారు చేసుకోకుండా ప్లాస్టిక్ దానిలో చెట్లు పెట్టి వాడకుండా ఈ యొక్క వెదురు వస్తువుతోనే తయారు చేసి ఇంటి చెట్లను పెట్టి దీనిని యాంగిల్ చేసుకోవచ్చు మేడం. ఇది ఇంటి ముందే యాంగిల్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అదేవిధంగా పనికి వస్తుంది. లేకపోతే అధికారులకు ఏదైనా ఉంటే ఒరిజినల్ ఫ్లవర్స్ని దీంట్లో పెట్టి గిఫ్ట్గా ఇవ్వడం కూడా జరుగుతుంది. గిఫ్టింగ్కి కూడా పనికి వస్తుంది. ఇది పెంచడానికి ఫ్లవర్ వాజ్ కూడా పనికి వస్తుంది మేడం. టీ తాగడానికి మరి కప్పుల్లో కాలుష్యంతో తయారు చేసినటువంటి కప్పులు ఉంటాయి. ఎందుకంటే కెమికల్ లేనిది ఏ వస్తువు కూడా తయారు చేయరు. ఇది ఏ కెమికల్ లేకుండా భూమిలో పుట్టినటువంటి వెదురును మరి దీన్ని కటింగ్ చేసి దీన్ని డిజైన్గా చేసి దీంతో చాయ్ కానీ నీళ్లు కానీ తాగడానికి ఉపయోగించవచ్చు. ఎందుకంటే జగ్గులు కూడా ఇదే దాంతో తయారు చేయడం జరుగుతుంది మేడం. ఎంత బాగుంది చూడండి వెదురు కప్పులు.